హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చేసి నిన్న మనం స్టిచ్ చేసాం కదా, ఫ్రాక్ స్టిచ్ చేశాను కదా, దానికి వచ్చేసి నెక్ డిజైన్ ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ వర్క్ అనమాట, ఎవరైనా చేసేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఓన్లీ ఇలా లైన్స్ వేసుకోవడమే. దీనికేమీ పెద్దగా ట్రేసింగ్ డిజైనింగ్ ఏమీ అవసరం లేదు. సింపుల్గా ఇలా లైన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఫ్రేమ్ ఇలా ఫిక్స్ చేసుకోవాలి. సింపుల్గా ఇలాంటి వర్క్స్ ట్రై చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా నార్మల్గా కంటే, అందుకని చెప్పేసి ఫ్రేమ్ అయితే ఇలా ఫిక్స్ చేశాను కదా. ఇప్పుడు థ్రెడ్ తీసుకోవాలి. ఇది విచ్ థ్రెడ్ తీసుకున్నాను నేను. దీన్ని నీడిల్లోకి ఎక్కించుకోవాలి. ఎండింగ్లో నాట్ వేసేసుకొని స్టార్ట్ చేసేద్దాం. ఏమీ లేదండి, చైన్ స్టిచ్ ఓన్లీ. 2 సార్లు వేసుకుంటే సరిపోతుంది. లైన్కి ఒకసారి, మళ్ళీ ఇంకొకసారి చైన్ వేసుకుంటే సరిపోతుంది, అంతే. థ్రెడ్ వచ్చేసి 6 లైన్స్ ఉంటుంది కదా, విచ్ థ్రెడ్కి 6 లైన్స్ తీసేసుకున్నాను. అదైతే మందంగా ఉంటుంది, ఫ్రాక్ కాబట్టి కొంచెం బాగా థిక్గా కనిపించాలి కాబట్టి నేను 6 లైన్స్ తీసేసుకున్నాను. నీడిల్ వచ్చి చిన్న నీడిలోకి ఎక్కించుకున్నాను, కానీ కొంచెం లాగేటప్పుడు కొంచెం స్టక్ అవుద్ది, కానీ నీట్గా ఉంటుంది. అదే కొంచెం పెద్ద నీడిల్ తీసుకుంటే పెద్ద పెద్ద హోల్స్ పడిపోతాయి, అందుకని చెప్పేసి నేను చిన్న నీడిల్తోనే స్టిచ్చింగ్ చేస్తాను. ఈ వర్క్ చేసేటప్పుడు లైన్స్ అయితే కరెక్ట్గా వేసుకోండి. లైన్స్ మధ్య గ్యాప్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. ఇదైతే వర్క్ రానోళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, థ్రెడ్ వర్క్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్ చుట్టూ వేసేసాను. సో నెక్స్ట్ వచ్చేసి షుగర్ బీడ్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి మెటాలిక్ కలరు. వీటిని ఇప్పుడు స్టిచ్ చేసేసుకోవాలి. దీనికైతే ఇంకా ఫ్రేమ్ ఫిక్స్ చేయలేదు, నార్మల్గా స్టిచ్ చేసేసుకుంటున్నాను. దీనికి కాటన్ థ్రెడ్ తీసుకోవాలి, అంటే టైలరింగ్ థ్రెడ్ అనమాట. బీడ్స్ అవి కుట్టేటప్పుడు ఈ థ్రెడ్ వేసుకుంటే బెస్ట్, తొందరగా ఊడిపోకుండా ఉంటాయి. నీడిల్ వచ్చేసి ఇది చాలా సన్న నీడిలు. ఇది వచ్చేసి బీడ్స్ ఎక్కించుకోవడానికి, బీడ్స్ ఎక్కించుకునే నీడిల్ అంటే ఇస్తారు. ఎందుకంటే కొన్ని బీడ్స్ ఎక్కుతాయి, కొన్ని బీడ్స్ ఎక్కవు, కాబట్టి బీడ్స్కి సపరేట్గా నీడిల్ తీసుకోవాలి. వీటికి నేను 2 ఎక్కించుకొని స్టిచ్ చేస్తాను. వీటి మధ్యలో నుంచి తీసుకోవాలి. థ్రెడ్ వర్క్ చేసాం కదా ముందుగా, ఆ థ్రెడ్ వర్క్ చేసిన మధ్యలో నుంచి తీసుకుంటున్నాను. ఇలా నెక్ చుట్టూ వేసుకోవాలి. ఇదే సేమ్ డిజైను బ్లౌజ్ మీద కూడా వేసుకోవచ్చు. బ్లౌజ్ నెక్కి, హ్యాండ్స్కి, ఫుల్ ఆల్ ఓవర్లా కూడా వేసుకోవచ్చు. హ్యాండ్స్కి చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.
ఈ వర్క్ వచ్చేసి బ్లౌజ్ మీద కూడా చేసుకోవచ్చు, హ్యాండ్స్కి కూడా డిజైన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. 2 లైన్స్ వేసుకున్నా బాగుంటుంది అదే బ్లౌజ్కి అయితే. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది నెక్ డిజైన్. ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.